వినాయకుడి ముందు గుంజీలు ఎందుకు తీస్తారో మీకు తెలుసా? ఒకసారి శివుణ్ణి చూడటానికి కైలాసానికి వెళ్ళిన విష్ణుమూర్తి తన యొక్క సుదర్శన చక్రం ఒక చోట పెట్టి విష్ణుమూర్తి, శివుడు ఇద్దరు మాట్లాడుకుంటారు. ఆ సమయంలో అక్కడే ఉన్న బాలగణేశుడు అక్కడ కనిపించిన సుదర్శన చక్రం తినే వస్తువు అనుకొని తింటాడు. కొంత సమయం తర్వాత ఆ సుదర్శన చక్రం కోసం వచ్చిన విష్ణుమూర్తి చూడగా అక్కడ సుదర్శన చక్రం కనిపించదు. పక్కన ఉన్న బాలగణేశుడు దేనికోసం చూస్తున్నారని అడుగుతాడు. అప్పుడు విష్ణుమూర్తి ఇలా అంటాడు, నేను ఇక్కడ పెట్టిన ఆ సుదర్శన చక్రం ఇప్పుడు కనిపించడం లేదు అని చెప్తాడు. అప్పుడు బాలగణేశుడు నవ్వుతూ ఇలా అంటాడు, అది తినే వస్తువు అనుకొని నేనే మింగేశాను అని అంటాడు. అప్పుడు విష్ణుమూర్తి సుదర్శన చక్రం తిరిగి ఇవ్వమని కోరగా బాలగణేశుడు నేను ఇవ్వను అంటూ అల్లరి చేస్తుంటాడు. అప్పుడు విష్ణుమూర్తి బాలగణేశుడిని ప్రసన్నం చేసుకోవడానికి విష్ణుమూర్తి బాలగణేశుడు ముందు గుంజీలు తీస్తాడు. విష్ణుమూర్తి అలా చేస్తుంటే విచిత్రంగా అనిపిస్తుంది బాలగణేశుడికి. బాలగణేశుడు విపరీతంగా నవ్వుతుంటాడు. దాంతో కడుపులో ఉన్న సుదర్శన చక్రం నోటి నుండి బయటకు వస్తుంది. అప్పటి నుండి వినాయకుడు ముందు గుంజీలు తీస్తే వినాయకుడు ప్రసన్నుడై కోరిన కోరికలు తీరుస్తారని నమ్ముతారు. జై గణేశ.